హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాథ్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్నర్ సైకిల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం చూస్తే an engineer claims his engine to develop 3.75 kilowatts. అంటే ఒక ఇంజనీర్ చెప్తున్నారు తన యొక్క ఇంజన్ అనేది 3.75 kilowatts అనే పవర్ డెవలప్ అవుతుంది అని. ఆన్ టెస్టింగ్ ద ఇంజన్ కన్జ్యూమ్స్ 0.44 kg ఆఫ్ ఫ్యూయల్ పర్ అవర్. అంటే 0.44 kg ఆఫ్ ఫ్యూయల్ని ఒక అవర్కి యూజ్ చేసుకుంటుందంట. హ్యావింగ్ ఏ కెలోరిఫిక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 40,000, 42,000. ఓకే, ద మ్యాక్సిమం టెంపరేచర్ రికార్డెడ్ ఇన్ ద సైకిల్ ఈజ్ 1400 అండ్ ద మినిమం టెంపరేచర్ ఈజ్ 350 degrees. ఓకే, మ్యాక్సిమం టెంపరేచర్ 1400 అంట అండ్ మినిమం టెంపరేచర్ 350 degrees అంట. ఫైండ్ వెదర్ ద ఇంజనీర్ జస్టిఫైడ్ హిస్ క్లైమ్. అతను చెప్తుంది నిజమేనా అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి వర్క్ డన్ ఇచ్చేసారు కాబట్టి మనం ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం, థర్మల్ ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి గివెన్ డేటా ఏమి ఇచ్చారో రాసుకుందాం. సో గివెన్ డేటా ఏంటి, వర్క్ అవుట్పుట్ ఇచ్చారు ఈజ్ ఈక్వల్ టు 3.75 kilowatts. నేను ఈ సింపుల్గా W ఈజ్ ఈక్వల్ టు అని రాసానని రాయొద్దు, మీరు ప్రతిదీ రాయండి. ఓకే, వర్క్ అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ 3.75 అని. సో ఫ్యూయల్ ఇచ్చారు, ఫ్యూయల్ ఎంత యూజ్ చేస్తుందని. సో 0.44 kg పర్ హవర్ అని ఇచ్చారు, అది రాద్దాం. కెలోరిఫిక్ వాల్యూ CV ఈజ్ ఈక్వల్ టు 42,000 అని ఇచ్చారు. సో అది కూడా కిలో జౌల్ పర్ కేజీ అని ఇచ్చారు. దీని యూనిట్స్ ఇది కూడా రాసుకుందాం. నెక్స్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ T1 ఈజ్ ఈక్వల్ టు 1400 అన్నారు కాబట్టి 1400 ప్లస్ 273 చేస్తే కెల్విన్స్లోకి మారుతుంది కాబట్టి 1673 కెల్విన్ అవుతుంది. T2 ఈజ్ ఈక్వల్ టు 350 degrees అన్నారు కాబట్టి ప్లస్ 273 చేస్తే 623 కెల్విన్ అవుతుంది. ఓకే, ఇది మనకి గివెన్ డేటా ఇచ్చారు. ఇప్పుడు మనం ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే ఏంటమ్మా, వర్క్ అవుట్పుట్ బై హీట్ సప్లైడ్ కదా. సో మనకు వర్క్ అవుట్పుట్ ఇచ్చారు అంటే 3.75 kilowatts బై హీట్ సప్లైడ్ అంటే Q అంటే మనకి M ఇంటూ CV. కెలోరిఫిక్ వాల్యూలో ఇచ్చారంటే Q ఈజ్ ఈక్వల్ టు M ఇంటూ CV కాబట్టి M అంతా 0.44 బై 3600. ఎందుకంటే పర్ అవర్లో ఇచ్చారు, మనం పర్ సెకండ్లో తీసుకోవాలి. ఎందుకంటే కిలోవాట్ అంటే కిలో జౌల్ పర్ సెకండ్, కిలోవాట్ కదా ఇది, కిలో జౌల్ పర్ సెకండ్లో ఉన్నట్టు. మరి ఇది కూడా జౌల్ సెకండ్లోకే రాయాలి కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెకండ్స్లో రావాలంటే 3600 వేస్తాము ఇంటూ 42,000 కెలోరిఫిక్ వాల్యూ. ఇలా 3 times డివైడ్ అయ్యి ఉంటే ఈ 3600 అనేది ఇంటూ అవుతుంది, పైకి వెళ్ళిపోయి మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి 3.75 ఇంటూ 3600 ఇలా 3.75 డివైడ్ బై 0.44 డివైడ్ బై మళ్ళీ 3.36 అన్నారు కదా. 36,000 అంటే 3600 అంటే ఈ లాస్ట్లో ఉన్న వాల్యూ పైకి వెళ్ళిపోయి మల్టిప్లై అవుతుంది ఇంటూ 0.44 ఇంటూ 42,000. ఓకే, ఈ వాల్యూని మనం క్యాషియోలో క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఓకే ఎంత వస్తుంది, 0.7305 అనేది వస్తుంది అనమాట. మనకి ఎఫిషియన్సీ అంటే పర్సంటేజ్లో కావాలి కదా, బై 100 చేస్తే మనకి 73.05%. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్లో వస్తుంది. ఓకే, మనకి ఇప్పుడు ఎఫిషియన్సీ మ్యాక్సిమం ఎంత వస్తుందో చెప్పాము. ఇప్పుడు మనం అతను ఇచ్చిన పవర్ బట్టి మనకి ఎఫిషియన్సీ ఎంత వస్తుందో అతను చెప్పారు. అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తే 73.05 వచ్చింది. ఇప్పుడు మనం మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ T1 మైనస్ T2 చేసి T1 మైనస్ T2 బై T1 అలా చేసి ఎఫిషియన్సీ చూసి ఆ ఎఫిషియన్సీ ఈ ఎఫిషియన్సీ సేమ్ అయితే అప్పుడు మనం అతను చెప్పిన జస్టిఫికేషన్ కరెక్ట్ అని చెప్తాం. ఇప్పుడు మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ టెంపరేచర్స్ బట్టి అంతా చూద్దాం. అతను చెప్పిన టెంపరేచర్స్ బట్టి మన ఎఫిషియన్సీ చూస్తే మనం T1 ఆల్రెడీ కెల్విన్స్లోకి మార్చాం కాబట్టి 1673 కెల్విన్,
T2 ఈజ్ ఈక్వల్ టు 623 కెల్విన్. అంతే కదా. ఈ T1 T2 బై T ఎఫిషియన్సీని చేయొచ్చు. దాని ఫార్ములా T1 మైనస్ T2 బై T1 కదా. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1673 మైనస్ 623 బై 1673. ఈ వాల్యూని క్యాషువల్గా కాల్కులేట్ చేస్తే ఇంటూ 100 చేయాలి కదా ఎఫిషియన్సీ అంటే. సో ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ చేస్తే 62.76% అనేది వచ్చింది. అండ్ మనం అతను ఇచ్చిన కిలో వాట్స్ని వేసుకొని మనం ఆన్సర్ చేస్తే మనకి ఎంత వచ్చింది ఎఫిషియన్సీ. హిజ్ జస్టిఫికేషన్ కాబట్టి ఈ ఎఫిషియన్సీని ఇంజనీర్ చెప్పిన ఎఫిషియన్సీ కాబట్టి ఇది ఎన్ ఇంజనీర్ అని పెట్టాను. ఈ అంటే ఇంజనీర్. సో ఇది 73.05% అన్నాడు. కానీ టెంపరేచర్స్ బట్టి అది ఎంత ప్రొడ్యూస్ చేయగలదు మ్యాక్సిమము. సో మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఎంత వచ్చింది, 62.76 మాత్రం వచ్చింది. అంటే అతను చెప్పిన దానికన్నా చాలా తక్కువ వస్తుంది కాబట్టి జస్టిఫికేషన్ ఈజ్ రాంగ్ కదా. సో మనం అది రాయాలన్నమాట కిందన. సిన్స్ ఇది యాక్చువల్ ఎఫిషియన్సీ, ఇది మ్యాక్సిమం ఎఫిషియన్సీ అనేది యాక్చువల్ ఎఫిషియన్సీ కాబట్టి యాక్చువల్ ఎఫిషియన్సీ అనేది దీనికన్నా తక్కువ ఉంది, ఐడియల్ ఎఫిషియన్సీయే ఉంది కాబట్టి హిస్ క్లైమ్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఓకే, ఇలా రాయాలన్నమాట. మనం ఎప్పుడైనా అతని జస్టిఫికేషన్ కరెక్టేనా అంటే ఈ ఫార్ములా అనేది థియరిటికల్ ఫార్ములా. ఓకే, T1 మైనస్ T2 బై T1 వేస్తాము. ఈ వాల్యూ వేసి మనం మ్యాక్సిమం పాసిబుల్ ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ వాల్యూని ఒక సైడ్ని పెట్టుకొని అతను చెప్పిన పవర్తో ఎంత ఎఫిషియన్సీ వచ్చిందో అది కూడా చూసి ఆ రెండింటిని కంపేర్ చేసి రెండు వాల్యూస్ ఒకటే వస్తే అతని జస్టిఫికేషన్ కరెక్ట్. ఒకవేళ రెండు వాల్యూలు వేరేగా వచ్చిందంటే అతను అబద్ధం చెప్తున్నాడు, ఇంజన్ అంత యొక్క ఎఫిషియన్సీ రావట్లేదు, ఆ ఇంజన్ అంత ఎఫిషియన్సీ ఇవ్వట్లేదని మనం తెలుసుకోవాలి. ఓకే, చాలా సింపుల్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ ఎక్స్ సొల్యూషన్ గ్యారేజ్.